చేశాం కదా, 7 అంశాల గురించి ప్రభు మాట్లాడబోతున్నాడని. మొదటి తేదీ 2, 3, 4, 5, 6, 7. ఈరోజు మొదటి మాటను ప్రభు గుర్తు చేయబోతున్నాడు. మొదటి మాట ఏది? దేవుడు కోరుకున్న స్థలంలో నిన్ను పెట్టబోతున్నాడు. ఆయన కోరుకున్న స్థలంలో నిన్ను ఉంచబోతున్నాడు. బైబిల్ తీయండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. విన్నారా? దేవుడట ప్రతి వస్తువును కూడా దేని పని దానికి నియమించి దాన్ని చేశాడట. ప్రతి వస్తువుకు ఒక పర్పస్ ఉందట. ప్రతి వస్తువుకి, చెప్పండి పర్లేదు, ఒక పని మీదనే ఒక వస్తువు తయారు చేయబడ్డది. ఒక పని కోసమే ఒక వస్తువు తయారు చేయబడ్డది. అలాగనే మనల్ని కూడా ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని పుట్టించాడు. ఆలోచిద్దాం. నాకు ఒక సహోదరి అంటది కొద్ది రోజుల క్రితం, నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఇంకొక బ్రదర్ కూడా అన్నాడు, అసలు నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు? వ్యర్థంగా బ్రతుకుతున్నానా నేను భూమి మీద అని అంటూ మాట్లాడాడు. వాళ్ళకి నేను ఆ రోజు సమాధానం చెప్పడానికి నాకు వీలు కలగలేదు. ఈ రోజున ఆ వీలు కలిగించుకొని వారికి మీకు అందరికీ ఆ మాటను వివరిస్తాను. అనేక పర్యాయాలు మీరు కూడా అనుకుని ఉంటారుగా, ఏమని? నన్ను ఎందుకు పుట్టించాడో, ఈ పాటలన్నీ పడుతున్నాను, నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు? పుట్టించాడు. చదవండి యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం బాగా. వారిని పుట్టించిన వాడును, నన్ను పుట్టించింది ఆ దేవుడే, నిన్నును పుట్టించింది ఆ దేవుడే. అర్థమైంది నా మాట? నన్ను పుట్టించాడు, హెల్ప్ మీ, నిన్ను కూడా దేవుడే పుట్టించాడు. ఎందుకు పుట్టించావు ప్రభువా? ఏ ఉద్దేశంతో నన్ను పుట్టించావయ్యా? ఈ భూమి మీద బతకటానికి నాకు ఏదన్నా పని ఉందంటావా నాకు అని అంటే, ప్రకటన గ్రంథం 4:11 ఒక మాట చదువుదా. తిరగేటివేనా? చదివేది ఏమైనా ఉందా? ఎస్, మా దేవా, మంచి స్తోత్రం. నన్ను సృష్టించాడు, నిన్ను సృష్టించాడు. ఆయన చిత్త ప్రకారమే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఊకినే ఊడిపడలేదు, మనం పుట్టించాడు మనల్ని. ఆయన చిత్త ప్రకారమే మనల్ని పుట్టించాడు. బాగా ఆలోచించండి. అయితే దేవుడు తాను కోరుకున్న స్థలంలో మనం పెట్టాలి అని అంటే ఒక ప్రాసెస్ ఉంది. లూకా సువార్త 22:42. అయినను యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో చివరి ప్రార్థన చేసుకున్న క్షణాల్లో జరిగిన సంఘర్షణ, ఆ సంభాషణ ఏంటంటే, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు. అయ్యా, ఎందుకోసం నన్ను ఈ భూమి మీదకి పంపావో, ఏ పని నిమిత్తం నన్ను ఈ భూమి మీదకి పంపించావో, నా పట్ల నీ చిత్తం ఏంటో, నా పట్ల నీ ఉద్దేశం ఏంటో, నా ఇష్ట ప్రకారం అది నెరవేర్చబడకూడదు.
నా పట్ల నీ చిత్తమే నెరవేర్చబడాలి. కన్నీళ్లతో రోదనతో ప్రభువారి ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా అండి? అంటే సొంత ఇష్టంతో కాదు, నన్ను ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను ఈ భూమి మీద పుట్టించాడో నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతకకుండా నా దేవుని చిత్త ప్రకారమే నేను బ్రతుకుతును గాక. బాగా ఆలోచించండి. ఏమండి, యేసు ప్రభువారే దానికి ఒక మార్గాన్ని చూపించాడు. ఏమనంటే దైవ చిత్తమే మన పట్ల నెరవేరాలి, దేవుని చిత్తమే నా పట్ల నెరవేర్చబడాలి. దైవ చిత్తము జరిగించుట కొరకు నిన్ను నన్ను నా దేవుడు తన చిత్త ప్రకారమే భూమి మీద పుట్టించాడు. 14వ తారీఖు ఈరోజు 7వ నెల 24 ఆదివారం మధ్యాహ్నం 2:30 నేను బతికించాడు. ఎందుకు? నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఊరికి నేను ఊడిపళ్ళ. సరే, మీకు బాగా తెలుసు కదండి, సంవత్సర ప్రారంభంలో వాగ్దానాలు తీసుకున్నారా? గుర్తుందా? ఏం గుర్తుంది? ఒక సహోదరి తీసుకున్న వాగ్దానం చదవలేదు అయ్యగారని బాధపడ్డదట. తర్వాత చదివి వినిపించాలండి. ఏమని ఉంది అంటే, నేను నిన్ను నడిపిస్తాను అని ఆమెకు వాగ్దానం వచ్చింది. మరొక వ్యక్తి కూడా ఆ వాగ్దానం గురించి నన్ను అడిగాడు. ఆ వాగ్దానంలో ఏముంది అంటే, నేను నిన్ను దీవెనకరంగా మారుస్తాను అని. ఈ 2 వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఏం చేస్తే నెరవేర్చబడతాయి? ప్రామిస్ నమ్మిన వాళ్ళు అందరూ మంచి స్తోత్రం నమ్మారు కదా. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను దీవెనకరంగా మారుస్తాను అనే వాగ్దానాన్ని దేవుడు ఏదో ఒక వాగ్దానం మీకు ఇచ్చి ఉంటాడు. ఆ ప్రామిస్ను మీరు పూర్తిగా నమ్మినట్లయితే ఈరోజు ప్రభు మిమ్మల్ని ఒక మాట అడగమన్నాడు. ప్రాసెస్ ఒప్పుకుంటావా? ప్రామిస్ నమ్మిన నువ్వు ప్రాసెస్ ఒప్పుకుంటావా? కొంచెం ఆలోచించండి. ఆయన కోరుకున్న స్థలంలో నిన్ను పెట్టాలంటే ఇట్లా తీసుకెళ్ళి అట్లా పెట్టడు. ఈరోజు నిన్ను ఒక మాట అడగమన్నాడు, నీ పర్మిషన్ అడగమన్నాడు. ముందు అర్థమైందమ్మా? నీ పర్మిషన్ అడగమన్నాడు. అర్థమైందమ్మా? ఆయన కోరుకున్న స్థలంలో నిన్ను పెట్టాలనుకుంటున్నాడు. తీసుకెళ్ళి పెట్టవచ్చు కదా. నో, బలవంతంగా ఇష్టం లేకుండా చేసేది కాదు. ఆయన అంటాడు, ప్రామిస్ నమ్మిన వాళ్ళందరికీ మాట చెప్పు, ప్రాసెస్ ఒప్పుకుంటే నా పని ప్రారంభిస్తాను అంటున్నాడు. అర్థం కాలేదా? సరే, నేను వాగ్దానాన్ని నమ్మాను, ఆయన కోరుకున్న స్థలంలో నన్ను పెట్టాలని నేను కోరుకుంటున్నానని నువ్వు అనుకుంటే మొట్టమొదటిగా ఒప్పుకోవాలి. పనికి ప్రాసెస్కి ఒప్పుకోవాలి. పర్మిషన్ ఇస్తావా మరి? ఏది? ఆయన కోరుకున్న స్థలంలో నా దేవుడు నన్ను పెట్టాలి, నా పట్ల ఏ ఉద్దేశం కలిగి నన్ను ఇక్కడ పుట్టించాడో, ఆయన నన్ను ఎక్కడ ఉంచాలనుకున్నాడో, ఆయన ఎక్కడ ఏ స్థలంలో నన్ను పెట్టాలనుకున్నాడో ఆ స్థలంలో ఆయన చిత్తమే నెరవేర్చబడినట్లుగా ఆయన కోరుకున్న స్థలంలో నేను వచ్చుదును గాక అని నువ్వు నోరు తెరిచి ఒప్పుకోగలగాలి. ఏమని? ప్రాసెస్కి ఒప్పుకుంటాను. నడిపిస్తానని వాగ్దానం చేసావు కదా, ఎలా నడిపిస్తావో నేను ఆ ప్రాసెస్కి ఒప్పుకుంటున్నాను. దీవెనకరంగా మారుస్తానన్నావు కదా, ఆ పనికి నేను అప్పగించుకుని ఒప్పుకుంటున్నాను, జరిగించగా నీ వాగ్దానం నా పట్ల. నువ్వు పర్మిషన్ ఇస్తే ఆయన కోరుకున్న స్థలంలో నేను పెడతాడు. ఏది? పర్మిషన్ ఇవ్వగలరా మీరు ఎవరైనా? త్వరగా ముగిస్తాను నాన్న, ఇబ్బంది పెట్టినా. ఎందుకు చేస్తారు భక్తులారా? దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు గాక. ఉదాహరణకి యోసేపు జీవితాన్ని ఒక్క మాట గుర్తు చేసి ముందుకెళ్తాను. ఆదికాండం 37. తిరగయొద్దు, చదవద్దు, మీ కష్టాలు దేవుడు తీర్చును గాక.
యాకోబుకు 12 మంది పిల్లలు, చిన్నవాడు కనిష్ఠుడు. 11వ వాడిగా యోసేపు ఉన్నాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇస్సాకునకు వాగ్దానం చేశాడు, యాకోబునకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకోవటానికి యాకోబుకు పుట్టిన పిల్లలను పరిశీలన చేయటం మొదలుపెట్టాడు. ఆ పరిశీలనలో పెద్దవాడైన పెద్దవాడైన జ్యేష్ఠుడైనటువంటి రూబేను సరిగ్గా లేడు. చిన్నవాడైన కనిష్ఠుడైనటువంటి బెన్యామీను సరిగ్గా లేడు. ఒక్క యోసేపు మాత్రమే దేవుని దృష్టిలో పడ్డాడు. 37:5-6లోనో ఒక కల వచ్చింది యోసేపుకి. అతని పన నిలబడి ఉందట. కుటుంబంలో ఉన్న వారి పనులన్నీ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అట. ఈ కల వచ్చిందని చెప్పి అన్నలకు తండ్రికి పిలిచి చెప్పాడు. వాళ్ళందరూ ఇతని మీద కోపపడ్డారు. నువ్వు మమ్మల్ని ఏళ్తావరా అని కోపపడి అప్పటి నుంచి యోసేపు మీద కడుపులో పగబెట్టుకొని ప్రక్కకు తోసేయటం మొదలెట్టారు. 9-10 వచనాల్లో మరొక కల వచ్చింది అతనికి. సూర్య చంద్ర నక్షత్రములు అతనికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నట్లు కల వచ్చింది. ఈసారి అన్నలను కన్న తండ్రిని దగ్గరికి పిలిచి ఈ మాట చెప్పాడు. అయ్యా డాడీ, నాకు ఇలా కల వచ్చింది డాడీ అంటే యాకోబు యోసేపు మీద కోపడ్డాడు. అంటే కన్న తండ్రి కూడా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాడరా? నువ్వు ఒక పనికి మాలిన కళను కంటున్నావు. మన చూస్తేనేమో పనులన్నీ నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాయి అన్నావు. ఇప్పుడు చూస్తేనేమో సూర్య చంద్ర నక్షత్రాలు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాయి అని అన్నావని యాకోబు యోసేపు మీద కోపడ్డాడు. కానీ జరిగింది ఏంటో తెలుసా? యోసేపు మీద దేవుని దృష్టి పడ్డది. ఆలోచించండి. యోసేపు తన జీవితం ఒక మలుపు తిరుగుద్దని పొర్రపాటున ఊహించాల. అన్నలకి ఒంటరిగా దొరికాక అతని జీవితం తారుమారైపోయింది. యోసేపులో ఉన్న 4 లక్షణాలు. 1, యథార్థంగా ఉంటాడు. అర్థమైందమ్మా? యథార్థంగా తండ్రి ఎదుటి ఎలా ఉన్నాడో, అన్నల ఎదుటి ఎలా ఉన్నాడో, తెలిసిన వారి ఎదుటి ఎలా, ఎక్కడున్నా యథార్థంగా ఉంటాడు. ఇక రెండవది, యోసేపులో ఉన్న 2వ లక్షణం ఏంటంటే అందరితో ప్రేమగా ఉంటాడు. ఎవరితో గొడవలు పెట్టుకోడు. అందరితో ప్రేమగా ఉండే లక్షణం యోసేపుకు ఉంది. ఇక 3వ లక్షణం కపటం లేనోడు. అమ్మా విన్నావమ్మా? ఏమి లేనోడమ్మా? కపటం లేనోడు, నటించేవాడు కాదు. ఇక 4వది ఏమిటంటే వాక్యం రాయబడ్డట్టుగా ఎవరిని బాధ పెట్టే మనసు అతనికి లేదు. ఈ 4 లక్షణాలు యోసేపులో దేవుడు చూశాడు. కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడాడు. యోసేపు, నేను ఎంచుకున్నాను, నేను కోరుకున్న స్థలాన్ని నేను పెట్టబోతున్నానని కళ ద్వారా ముందుగా తెలియజేశాడు. కానీ ప్రాసెస్కి యోసేపు అప్పగించుకున్నాడు. చెప్పనా? అన్నను కొట్టి గాయపరిచి నోటి మాటల చేత నీళ్లు లేని గొంతులో పడదవేసి 30 ఎండి నాణ్యాలకు ఈజిప్ట్కి వెళ్లే వర్తకులకు అమ్ముకున్నప్పుడు యోసేపు అనుకున్నాడు, నేను బ్రతికుండటం నా వాళ్ళకే ఇష్టం లేదు. నేను బ్రతికి జీవించడం నా ఉన్న వాళ్ళకే నాకు ఇష్టం లేకుండా నన్ను తోలేసి అమ్మేసి కొట్టేసి చంపాలని ప్రయత్నం చేశారు. దేవా, ఎందుకు నన్ను పుట్టించావో? నా పట్ల నీ ఉద్దేశం ఏదో నెరవేర్చుకోయా అని చెప్పి మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని ఒప్పుకున్నాడు. ఎందుకు నన్ను పుట్టించావో దానికి నేను ఒప్పుకుంటున్నానయ్యా, నువ్వు ఏ విషయంలో నన్ను పుట్టించావో పని జరిగించుకో. ఇక 3వది, తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. నువ్వు ఏదైనా చేయక అప్పగించుకున్నాడు. 1 ఒప్పుకున్నాడు, 2వది అప్పగించాడు. నా పట్ల నీ చిత్తం ఏదో, నన్ను ఎలా ఉంచాలో ఎక్కడ ఉంచాలో అనుకున్నావో ఒప్పుకుంటున్నానయ్యా, పర్మిషన్ ఇస్తున్నానయ్యా, నీ చిత్తం ఎట్టుంటాడు చెయ్యి. నీకు తెలుసా, పడరాని పాటలు పడ్డాడు. కానీ విచిత్రం ఏమిటంటే 50వ వచనంలో అంటాడు కదా, మీరు కీడు చేయని ఉద్దేశించి కార్యాలు చేశారు, కానీ జరుగుతున్న కార్యాన్ని చూస్తే అదంతా నా దేవుడు మేలుగా మార్చాడు. కలలో దేవుడు మాట్లాడినవన్నీ నెరవేర్చాడు. ఈరోజు ఈజిప్టును, మా కుటుంబాన్ని, మిమ్మల్ని పోషిస్తున్నాను అని అంటే ఇదంతా దేవుని ప్రణాళిక. ఈ స్థలంలో నేను ఉండాలని అప్పటి నుంచే నాకు ప్రాసెస్ ప్రారంభించి పని జరిగించి ఈ స్థలంలో పెట్టాడు. ఇది నేను అనుకుంటే రాలా, నేను ఆశిస్తే రాలా. ఊహించిన రీతిలో ఒక చరిత్ర తిరగరాసేవాడిగా యోసేపు నిలబెట్టాడు.
దేవుని గుండెల్లో యోసేపు మీద ఒక అభిప్రాయం ఉంది. ఏంటయ్యా అంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబునకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకోవాలని యోసేపును సాధనంగా మార్చుకున్నాడు. ఆ సాధనంలో యోసేపు దేవుడికి నచ్చాడు. ఆయన యోసేపును ఒక స్థలంలో ఉంచాలి అని అనుకున్నాడు. ఆ ప్రాసెస్ కు యోసేపు అంగీకరించాడు, ఇష్టపడ్డాడు. అతను తీసుకెళ్లి ఒకే కళ ద్వారా ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టాడు. తలపైకి చూడండి. ఆయన కోరుకున్న స్థలంలో నిన్ను పెట్టాలి అంటే నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప నీ జోలికి రాడు. ఇప్పటి వరకు మీరు వాక్యాలు విన్నారు, జ్ఞానయుక్తమైన మాటలు, కుటుంబాలు కట్టుకునే మాటలు, పరిస్థితులకు బాంధవ్య జీవితం నిలబెట్టుకునే మాటలు మీరు విని ఉన్నారు. ఇప్పుడున్న క్రొత్త విషయం ఏదైనా ఉంది అంటే, నువ్వు ప్రాసెస్ కు ఒప్పుకోగలిగితే ఆయన కోరుకున్న స్థలాన్ని నిన్ను నిలబెట్టబోతున్నాడు. కొంతమందికి ఇది అర్థం కాల. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, ఒక సేవకుడితో దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు కుమ్మరవాని ఇంటికి వెళ్ళి నేను వారితో అక్కడ నేను నీతో మాట్లాడతాను అని అన్నాడు. ఇక ఆ సేవకుడు పరుగున దేవుడు కుమ్మరవాని ఇంటికి వెళ్తే దేవుడు మాట్లాడతాను అన్నాడు అని చెప్పి పరుగుని వెళ్ళాడు. కుమ్మరవాడు మట్టి ముందు కూర్చొని ఆలోచిస్తా ఉన్నాడు. దేవుడు ఆడికి వెళ్తే మాట్లాడతాను అన్నాడుగా. అమ్మ ఉన్నావా? వాడు ఓడిపోతే అట్ట. ఆ కుమ్మరివాడు మట్టి వైపు చూస్తుండగా ఈ సేవకుడు వాళ్ళే మట్టి వైపు చూస్తున్న కుమ్మరివాడిని ఆ మట్టిని చూస్తా నుంచున్నాడు. దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. కుమ్మరివాడు మట్టి. కుమ్మరివాడు అనుకున్నాడు, ఈ పనికి మాలిన మట్టి ఏదైతే ఉందో దీన్ని పనికొచ్చే దానిలో మార్చాలి. ఉపయోగం లేని మట్టి, అందరూ కాళ్ళతో తొక్కివేసే మట్టి, ఎవరు విలువైందిగా చూడని మట్టి, అందరూ అసహించుకునే మట్టి, అందరూ ఊడ్చేసే ఈ మట్టిని ఉన్నతమైన స్థలంలో పెట్టాలి. ఎలా పెట్టాలని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ మట్టిని నేను కోరుకున్న స్థలంలో నిలబెడతా. ముగించాను, వెళ్ళిపోతాను. నేను కోరుకున్న స్థలంలో ఈ మట్టి నిలబెట్టాలన్న ఉద్దేశంలో మొట్టమొదటిగా కుమ్మరవాడు ఆ మట్టిని గురించి ఆ అవగాహన కలిగి ఉన్నాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఆ కుమ్మరివాడి మనసులో ఏ ఉద్దేశం అయితే మట్టి మీద ఉందో, కుమ్మరివాడి మనసులో ఆ మట్టిని ఏ స్థలంలో పెట్టాలనుకుంటున్నాడో అదంతా జరగాలి అని అంటే ముందు మట్టి పర్మిషన్ అవసరం. అర్థమైందా? ఒకటి ఒప్పుకోగలగాలి. ఏమని? నన్ను ఎందుకు పుట్టించావు, నీకేం తెలుసుకోవా, నీ ఎట్ట వచ్చినట్టు చేయి నాయన. రెండవదిగా అప్పగించుకోవాలి. ఏ పని నిమిత్తం నన్ను పుట్టించావు ఆ పని నా ద్వారా జరిగించుకో. నా కుటుంబానికా, నా భంధువులకా, సంఘానికా, ఆత్మల కొరక ఎందుకోసం నన్ను పుట్టించావో, ఇప్పుడు వరకు బతికించావో, కరోనా టైంలో కూడా దాటించి అని అనుకొని ఆ పూర్తిగా అప్పగించుకోగలగాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ మట్టి ఎవరో కాదు. సౌండ్ చేయట్లేదుగా, ఇష్టం లేదనుకుంటా. బంగారపు ముద్ద, రాగి ముద్ద, ఎంత రుద్దినా ఇది మట్టే, ఎన్ని రకాల సోపులు వేసినా ఇది మట్టి అని బైబుల్ చెప్తుంది. నేను చెప్పలే. ఎస్ సార్. కానీ కుమ్మరివాడి మనసులో ఈ మట్టి మీద ఏం అభిప్రాయం ఉంది? దీని పనికొచ్చేసి దానిలా మార్చాలి. ఎక్కడ పెట్టాలి? మనసులో ఒక కోరిక ఉంది మట్టి మీద. ఎవరి మీద? వాళ్ళెవరో ఒప్పుకోదు. ఇట్టాటోళ్ళు ఉండబట్టేనయ్యా, ఒప్పుకోరు. అందుకే ఈరోజు పర్మిషన్ తీసుకొని మాట్లాడమన్నాడు. నువ్వు ఒప్పుకుంటేనే. ఏమండి? ప్రామిస్ నమ్మావు, వాగ్దానాన్ని నమ్మావు, కాదనంట్లా. ప్రాసెస్ ఒప్పుకో. నడిపిస్తానన్న దేవుడు చేయి పట్టి నడిపించాలి. నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటే నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. దీవెనకరంగా మారుస్తానన్నాడు. నీ మీదికి దీవెన ఎలా వచ్చుద్దో, దీవెన వచ్చే రీతిలో నిన్ను నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే. అయిపోయింది, నన్ను వెళ్ళిపోతాను. నువ్వు ఒప్పుకోవాలి.
కుమ్మరివాడు అనుకున్నది వెంటనే తను ఆశించింది జరగాలి అంటే ముందు మట్టి ఒప్పుకోవాలి, మట్టి చికట మట్టి అప్పగించుకోగలగాలి. ఈరోజు మీరు ఈ పని చేయగలిగితే నా దేవుడు నీ విషయమై ఆయన వాగ్దానంతో కూడిన పని జరిగిస్తాడు. అర్థం కాలేదా? లేదు, ధ్యానంలో ఉంటే వాళ్ళకి ఎందుకు అర్థమైద్దండి? అర్థం కాదులే. ఓకే, సరే. ఆ కుమ్మరివాడు ఆ మట్టిని ఎక్కడుంచాలనుకున్నాడో, ఎలా చేయాలనుకున్నాడో, ఆ పనికి మాలిన విలువ లేని అందరి చేత త్రొట్టివేయబడి నెట్టివేయబడి ఒక రకంగా అవమానిస్తూ హీనంగా చూస్తున్న ఆ మట్టిని అక్కడ ఉంచాలి అనుకున్నప్పుడు ఆ మట్టి పూర్తిగా లోబడిపోయింది. యేసు ప్రభువు లాగా, నా ఇష్టం కాదయ్యా, నా పట్ల నీ చిత్తమే నెరవేర్చుకో. ఎందుకోసం నన్ను పుట్టించావో ఆ పనికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను, ఒప్పుకుంటున్నా అని అనుకున్న తర్వాత శిలువ యాగం జరిగింది. ఆలోచించండి, నేను ముగించాను. అమ్మా, ఈ లోకంలో ఉన్నావా? కుమ్మరివాడు మట్టిని మొట్టమొదటిగా ఎలాగా దాని రూపు మారుస్తాడు నేను చెప్తాను. మొట్టమొదటిగా ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళి అలా చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్న మట్టిని కుమ్మరివాడు తీసుకున్నాడు. ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఒప్పుకుంటేనే కదా, ఇక్కడే ఉంది. మొట్టమొదటిగా కుమ్మరివాడు ఆ మట్టిని తీసుకుని ఏం చేస్తాడో చెప్పండి? ప్రార్థన చేస్తాడా? మొట్టమొదటిగా దాన్ని తడిపి ముద్దగా చేస్తాడు. ఏం చేస్తాడండి? నిజముగా ఈరోజు ఆ మట్టిని నేనే, ఎందుకు పుట్టించావో, నువ్వు కోరుకున్న స్థలంలో నన్ను పెట్టబోతున్నావు కదయ్యా, అప్పగించుకొని ఒప్పుకుంటున్నాను కనుక ఈ రోజు నువ్వు ఆ దారికి వస్తే పని ప్రారంభిస్తాడు. ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పుడు దేవుని సన్నిధిలో వాక్యాన్ని బట్టి నేర్చుకునే వ్యవహారం మరొక లెక్క. ఆలోచించుకోండి ప్రియులారా. మొట్టమొదటిగా కుమ్మరివాడు ఆ జిగట మట్టిని తీసుకుని ఏం చేస్తాడంటే నీళ్లతో తడిపి దాన్ని ముద్దగా చేస్తాడు. ఎందుకని? అది ఉన్నతమైన స్థలంలో పెట్టబడాలి. ఎందుకని? ఆ కుమ్మరివాడి మనస్సులో ఒక అవగాహన ఉంది, ఇది ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండాల్సింది. దీన్ని అక్కడికి చేర్చాలంటే దీన్ని ఇక్కడ ఏదో ఒకటి చేయాలి నేను అని అనుకొని ఆ మట్టిని నీటితో తడిపి దాన్ని ముద్దగా చేస్తాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? ఆ మట్టివి నీవే గనుక అయితే, ఆమెను కూడా అంటలా, అదేమో ఎండికి బంగారానికి ఇత్తడికి రాగికి మధ్యలో ఉన్నావేమో. మొట్టమొదటిగా నీళ్లు పోసి తడుపుతాడు, ముద్దగా చేస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? కొద్ది రోజులు కన్నీళ్ల మధ్య నిన్ను నడిపిస్తాడు, దుఃఖం మధ్య నిన్ను నడిపిస్తాడు. కన్నీళ్ల మధ్య, దుఃఖం మధ్య నువ్వు నడిచే గడియలు వచ్చినప్పుడు ఆ నడిపిస్తున్న దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏంటో తెలుసు? నిన్ను ఒక స్థలంలో పెట్టాలి, విలువైన వ్యక్తిగా నిన్ను చూపించాలి అని ఒక ఉద్దేశం ఆ వ్యక్తి కుమ్మరివాడి మనస్సులో ఉండిపోయింది. అందుకే ఇష్టపడే నేను పర్మిషన్ తీసుకొని మరి ఈ ప్రాసెస్ ప్రారంభిస్తున్నాడు. నువ్వు ఇష్టపడి, అయ్యా నేను అప్పగించుకుంటున్నా, నీ చేతికి వస్తున్నానా కనుక నేను అప్పగించుకొని కనుక ఒప్పుకోగలిగితే మొట్టమొదటిగా నీళ్లు పోసి దాన్ని ముద్దగా చేస్తాడు. నీళ్లు పోసి ముద్దగా చేయటం అంటే దానికి అర్థం కొద్ది రోజులు నేను కన్నీళ్ల గుంట నడిపిస్తాడు, కొన్ని రోజులు నేను దుఃఖము గుంట నడిపిస్తాడు. అవి నడిపిస్తూ కన్నీళ్ల మధ్య వెళ్తున్నప్పుడు, దుఃఖం మధ్య వెళ్తున్నప్పుడు ఈ మాట అనగలవా? భక్తుడైన దావీదు అన్నట్లుగా 2 సమూయేలు గ్రంథంలో రాయబడ్డట్టుగా, నేను జీవం గల దేవుని చేతిలోనే పాడుదును. మనుషుల చేతిలో పడితే వ్యర్థమయ్యా. హెబ్రీ పత్రిక 10లో రాయబడ్డట్టుగా, మనుషుల చేతిలో పడితే వ్యర్థం, నేను జీవం గల దేవుని చేతిలోనే పడాలి అని ఒప్పుకొని, అయ్యా నేను నీకు అప్పగించుకున్నాను, నా తండ్రివి, నన్ను ఎప్పుడూ నన్ను నష్టపరచవు, నాకు అన్యాయం చేయవు అని పూర్తిగా ఒప్పుకొని ఆ పనికి నువ్వు అంగీకరించబడితే, కన్నీళ్ల మధ్య నిన్ను నడిపిస్తున్నప్పుడు, దుఃఖము మధ్య నిన్ను నడిపిస్తున్నప్పుడు, ప్రభు చిత్తాన్ని బట్టి నీ చిత్తం ఎట్లుంటే అట్లా చేయయ్యా,
నన్ను ఎక్కడుంచాలనుకున్నావో అక్కడుంచు ప్రభు అని పూర్తిగా నువ్వు లోబడిపోతే ఆయన కోరుకున్న స్థలంలో ఖచ్చితంగా నేను పెట్టబోతున్నాడు. ఇక రెండవది సేమితో అలాగనే ఉంచుడు, దాన్ని సారె పైన పెట్టి చేతితో అద్దుతాడు. ఇటు నుంచి ఏ సౌండ్ రాట్లా నాకు. ఏం చేస్తాడమ్మా? సారెపై పెట్టి చేతితో అద్దుతాడు. సారెపై అనగా ఆ మాటకు అర్థము సుఖ దుఃఖాల మధ్య నడవాల్సి వస్తుంది. ఏంటిదమ్మా? పొద్దున్న నవ్వుతావు, ఈరోజు నవ్వుతావు, అర్థమైందమ్మా? సుఖ దుఃఖాల మధ్య నడవాల్సిన పరిస్థితి వస్తుంది. సుఖ దుఃఖాలతో బ్రతుకుని వెళ్ళబుచ్చాల్సిన పరిస్థితి వస్తుంది. యోసేపు ఒక్కసారి ఉన్నతమైన స్థితికి ఎదగలేదండి. అన్నల చేత కొట్టబడ్డాడు, అన్నల చేత అవమానించబడ్డాడు, తోటి వారి చేత నిందించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, నవ్వులు పాలయ్యారు, కొట్టి గాయపరిచారు. 30 ఎండినాలకి దేనికి పనికిరారు అని అమ్మేసుకున్నారు. ఈయన బ్రతికాడు, చేయని తప్పుకు శిక్షింపబడ్డాడు, చెరసాల చెప్పుకూడు తిన్నాడు, చీకటి గదిలో ఒంటరిగా మగ్గిపోయాడు ఒంటరితనంతో. ఈ బాధలన్నీ పడాకనే అతడు ఉన్నతమైన స్థితిలో నా దేవుడు అతను నిలబెట్టాడు. పని జరుగుతున్నప్పుడు ఇలా జరుగుతాయి, జాగ్రత్త. సుఖ దుఃఖాల మధ్య నడవాల్సి వస్తుంది. దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, బలహీనతలు ఉంటాయి. ఈరోజు ఇలా ఎల్లబుచ్చుకున్నావంటే సేమ్ టైం అలాగనే రన్ అవుతుంటాయి. అలా సుఖ దుఃఖాల మధ్య నలుతున్నావు అని అంటే ఆయన నేను సారె పైన పెట్టి చేతితో అద్దుతుంటాడు. సారె మీద పెట్టాడు, ఎందుకో చెప్పునండి, సుఖ దుఃఖాల మధ్య నడిపిస్తుంటాడు. చేతితో అద్దుతాడని చెప్పాను కదా, అప్పుడప్పుడు నిన్ను ఆదరిస్తా ఉంటాడు. మీకు అర్థమైందా? చికట మట్టికి అర్థమైంది ఈ మాటలో, మట్టి ముద్దకు అర్థం కావు. చేతితో అద్దుతాడు. దుఃఖంలో ఉంది బిడ్డని అలా అద్దుతాడు, బాధతో ఉందని అలా అద్దుతాడు, కృంగిపోయిందని అలా ఆదరిస్తూ అద్దుతాడు. అంటే అర్థమేంటి తెలుసు? సారె పైన పెట్టాలి, ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. ఒకవేళ అది విడిపోద్దేమో, కుమిలిపోద్దేమో, జారిపోద్దేమో, దారి తప్పుద్దేమో, పాత్రగా ఉండదేమోనని చేతితో అద్దుతా ఉంటాడు. పద్దాక అద్దడు. బాధ కలిగినప్పుడల్లా, దుఃఖం కలిగినప్పుడల్లా, ఇంత ప్రార్థన చేస్తాను నాకెందుకు ఇన్ని కట్టాలు వచ్చినాయి అని కుంగిపోతున్నప్పుడల్లా అలా అద్దుతుంటాడు. ఇదంతా మట్టి అంగీకారంతో జరగాలి. వెళ్ళిపోతాడు. ఇక మూడవది అలాగనే ఉంచడండి, దాన్ని కొడతాడు, సరిచేస్తాడు. అన్ని పాత్రలు సారపై పెట్టినప్పుడు అనుకున్నట్లుగా రావు, కొన్ని అడ్డదిడ్డంగా తిరుగుతుంటాయి. నీకు బాగా పరిచయం వాటితో. వెంటనే ఏం చేస్తాడంటే దాన్ని కొడతాడు. అంటే కర్ర గట్ట తీసుకొని కొట్టడు. చెప్పరేమ్మా, సీరియస్ చూస్తున్నావు? ఎట్టా? చేత్తో కొడతాడు. ముఖం సరిగ్గా రాకపోతే, కూర్చోవడం సరిగ్గా కూర్చోకపోతే, మెలకలు తిరుగుతా ఉంటే ఓరిపిచ్చి మాట్లాడరా, కొడుతుంటాడు. ఎందుకు కొడతాడంటే నీలో లోబితనం, వంక్రతనం ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తొలగించడానికి ఆయన చేతితో నిన్ను కొడతాడు. కొట్టడం అంటే దానికి అర్థం ఏంటి చెప్పనా? కొన్నిసార్లు ఆయన నిన్ను గాయపరుస్తాడు. మనసుకు తగిలే గాయం ఉంది, హృదయానికి తగిలే గాయం ఉంది, శరీరానికి తగిలే గాయం ఉంది. అని బైబిల్ ఏం చెప్తుందంటే, గాయము చేయు దెబ్బ చేతులు తొలగించును అని. అర్థమైందా మీకు? మనసుకు తగిలే గాయం తగులుతుంది. ఒకసారి అలా కొడతాడు, మనసులో ఉన్న చేదంతా బయటికి వెళ్ళిపోతుంది. హృదయానికి తగిలే దెబ్బ ఒకసారి కొడతాడు, హృదయంలో ఉన్న చేదంతా బయటికి వెళ్ళిపోతుంది. శరీరానికి కొడతాడు, శరీరంలో ఉన్న అపవిత్రతనంతా వెళ్ళిపోతుంది. మొట్టమొదటిగా దాన్ని సరి కొట్టడానికి ట్రై చేస్తాడు. ఎందుకు కొడతాడయ్యా అంటే, దాన్ని గాయపరిస్తే తప్ప, దెబ్బ తగిలితే తప్ప, సురుకు తగిలితే తప్ప అది ఆశించిన స్థానంలోకి రాదు. ఇక అక్కడే అంటాడు కదా, దాన్ని కొట్టి అలాగనే వదిలేయడం, సరి చేస్తుంటాడు. ఏం చేస్తాడండి? సరి చేయటం అంటే దానికి అర్థం ఏంటంటే, ధైర్యాన్ని కలిగిస్తూనే ఉంటాడు. కొడతాడు,
హెల్ప్ మీ కొంచెం కొడతాడు. ఈ 3 ప్రాసెస్లు అయిపోయేంత వరకు కుమ్మరివాడు తన ఉద్దేశం ఆ మట్టి, విలువలేని మట్టిని నేను కోరుకున్న స్థలంలో దాన్ని పెట్టాలి. దానికోసమే పర్మిషన్ తీసుకొని పని ప్రారంభించాడు. ఒకటి, నీళ్లు పోసి ముద్దగా చేస్తాడు, కన్నీళ్ల మధ్య దుఃఖం గుంట నడిపిస్తాడు, సారెపై పెట్టి చేతులు అద్దుతాడు, సుఖ దుఃఖాల్లో ఉండగా కృంగిపోకుండానట్లుగా నీకు చేయందించి ఆదరిస్తాడు. మూడోది, కొడతాడు అంటే గాయాలు చేస్తాడు, గాయం వల్ల చేదంతా బయటికి పోతే తర్వాత సరి చేస్తాడు. సరి చేయటం అంటే ధైర్యపరచటం. ఈ 3 ప్రాసెస్లు అయిపోయిన తర్వాత తీసుకెళ్లి కుండను అక్కడ పెట్టేస్తాడా? హల్లెలూయా. ఈ అయిపోయాక అక్కడ పెట్టడం, దానికి వేడి తగలాలి, కాల్చాలి. ఏమిటి? దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత వేడి తగిలించాలి. ఆ పరిశుద్ధాత్మ వేడి తగిలిన తర్వాత ఏమైందంటే ఈ లోకమంతా కూడా అతనికి, ఆమెకి ఎలా కనపడుద్ది అంటే అపవిత్రంగా కనపడుద్ది, లోకమంతా నీచం కనపడుద్ది, లోకమంతా పెంటగా కనపడుద్ది, లోకమంతా అసహించుకునే స్థాయికి వెళ్ళిపోతాడు. అర్థమైందమ్మా? శరీర కోరికలు రావు, భోగేచ్ఛలు రావు, శరీరేచ్ఛలు రావు, జీవపు డంభము రాదు. పరిశుద్ధాత్మ అగ్ని చేత వేడి చేయబడ్డావు. నిన్ను కాల్చడం దేనికయ్యా అంటే లోకాశలు నీలో చావాలి, శరీరాశలన్నీ చావాలి, నేత్రాశలన్నీ చావాలి, జీవపు డంభమంతా చావాలి. చావాలి అని అంటే కాల్చాలి. ఈ 4 ప్రాసెస్లు అయిపోయాక ఏ ఉద్దేశంతో దాన్ని తీశాడో, ఎక్కడ పెట్టాలని దాన్ని బయటికి తీశాడో, ఈ ప్రాసెస్ అంతా జరిగించాడో అక్కడ తీసుకెళ్లి దాన్ని పెడతాడు. ఆయన ఉద్దేశం వల్ల ఒకటే, ఒరే ఇదేంట్రా కుండ అక్కడుంది, మొన్నటిదాకా విలువ లేని ముద్ద, దేనికి పనికిరానిది, అసహించుకున్నాం, మనమే దూషించాం, మనమే తిట్టాం, వీడెందుకు పనికిరాడు, ఏమెందుకు పనికిరాదని మనమే కదరా అని ఉన్నాము. ఈ రోజు చూడు అతని వైభోగం, ఉన్నతమైన స్థలంలో నిలబడ్డాడు, పేరు ప్రఖ్యాతలుగా నిలబడ్డాడు. యెహోవా వారిని ఆశీర్వదించాడని అద్భుతంగా ఆశ్చర్యకరంగా చూస్తాడు. అసహించుకున్నోళ్ళు సహితం, బాధ పెట్టినోళ్ళు సహితము, ఎందుకు పనికిరాడురా అన్నోళ్ళు సహితం ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపడే ఒక వింతగా నా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే ముందు నువ్వు ఒప్పుకోగలగాలి. ఏం చేయగలగాలి? నీలో దమ్ము ఉన్నోళ్ళు, రోషం కల్లోడు, ఉసురు మనకుండా ఒప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క నిమిషం ఆగండి భక్తులారా. ఒప్పుకోవటం అంటే ఒప్పుకోవటం కాదండి, దానికి ఒక మర్మం ఉందండి. తెలుగులో చెప్తాను. యోబు అన్నాడు 6:9 ఏమన్నాడండి? దేవా నీ బిడ్డనయ్యా నీ ఇష్టానుసారంగా నలిపేయ్. అబ్రహాం గారు కూడా అన్నాడు, దేవాన్ని నమ్ముకొని ఇష్టం వచ్చి నువ్వు ఏది చెప్తే చేస్తాను, నాకేం తెలియదు. దావీదు కూడా అంతే, ప్రభు అని చిత్తమయ్యా ఎన్ని బాధలు పెడతా, నీ ఇష్టం ఎట్ట నడిపితే అట్ట నడుపుతా. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏంటి అంటే నిన్ను ఆయన కోరుకున్న స్థలంలో నిన్ను పెట్టాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే విలువ లేని దానిలా, యోగ్యత లేని దానిలా, అందరి మధ్య ఒక చులకన చేయబడి, అసహించుకోబడి, విలువ లేని బ్రతుకుతున్న నీ బ్రతుకును ఎందుకోసమైతే నిన్ను పుట్టించాడో, ఏ చిత్తం నీ పట్ల నెరవేర్చుకోవడానికి ఈ రోజు వరకు బ్రతికించాడో ఆ స్థలంలో నిన్ను పెట్టడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. చేతులే చెబుదామా? అయితే ఆ స్థలంలో పెట్టాలంటే ముందు నువ్వు నిన్ను పర్మిషన్ అడుగుతున్నాడు. అర్థమైందా? రోమాపత్రిక చదువునా 8:28 ఒకసారి చదివి పెట్టండి, నేను ముగించాను. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన ప్రేమించిన వాళ్ళు మీరే. 2, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. సంకల్పం చొప్పున పిలిచింది ఎవరిని? అదిగో మాట్లాడరు, అదిగో ఎవరిని? ఇక 3వది అక్కడ అంటాడు కదా, మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి.
దుఃఖం పాలైన యోసేపు అనుకున్నాడు నా మేలు కోసమే జరుగుతుందని. అన్ని పోగొట్టుకున్న యోబు అన్నాడు నా మేలు కోసమే నా దేవుడు జరిగిస్తున్నాడని. అందరి మధ్య నవ్వులు పాలైన దావీదు అనుకున్నాడు నా మేలు కోసమే నా దేవుడు జరిగిస్తున్నాడని. ఒప్పుకునే ప్రాసెస్ లో మళ్ళీ చెప్తున్నాను, ఒప్పుకునే వారికి ఈ లక్షణం ఉండాలి. ఈ రోజు నుంచి ఏది అనుభవిస్తున్నా, ఈ మట్టి ఏది అనుభవిస్తున్నా, ఏది జరిగినా నా మేలు కొరకే. సొనగక గొనగక అలగక దేవుణ్ణి దూషించక హీనపరచక, ఏది జరిగినా నా మేలు కొరకే. అలా ఒప్పుకునే దమ్ము నీకుంటే ఇప్పుడు సిద్ధం కాదు. అనుకుంటాడు ఆలోచించే చేయత్తి భక్తురాలా ఎట్టుందాం అనుకుంటున్నా ఏం పంపదీసి అసిస్టెంట్ నేను ఎందుకు బతుకుని ఎందుకు పుట్టించాడు దేవుడు అని ఏడ్చింది. చేతులు ఎత్తి ఓపిపోలేదు దేవుడిని పంపించమంటావా? ఏందాక ఎందుకు చేర్చావు కాదు కానీ యేసయ్యా నీ వాగ్దానాన్ని నేను నమ్మాను, ప్రాసెస్ కు పూర్తిగా అప్పగించుకుంటున్నాను. మళ్ళొక్కసారి గుండె లోతు నుంచి మనస్ఫూర్తిగా చెప్పండి. ఈ రోజు నుంచి ఆయన ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడబోతుంది. ఉన్న చోటే నిన్ను ఉంచాలని ఆయన ఉద్దేశం కాదు. ఉన్న చోటే మట్టి ఉంచినట్లయితే అది విలువైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, వాడబడే పాత్రగా మారేది కాదు. ఉండవలసిన స్థలం దాన్ని వదిలిపెట్ల, ఉండకూడని స్థలంలో అది ఉందని ఉండే స్థలాన్ని దేవుడు నిర్ణయించి దానికి ఒక ప్రాసెస్ పెట్టాడు. ఉండే స్థలం దాన్ని నిలబెట్టాడు. నా తల్లి మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు ఉన్నట్లుగా రేపడదు, కానీ ఈ రోజు పూర్తిగా ఒప్పుకో, అప్పగించుకో. ఈ రోజు నుంచి ఏ బాధ అనుభవించవలసి వచ్చినా, ఏ రకంగా నడవాల్సి వచ్చినా ఈ మాట చెప్పు. ఏమని తెలుసా? ఏది జరిగినా ఒకసారి చెప్పు, ఈ దుఃఖం వచ్చింది నా మేలు కోసమే, యోసేపు అన్నట్లుగా. ఈ నష్టం వచ్చింది నా మేలు కోసమే, హబక్కూకు అన్నట్లుగా. ఈ రోగం వచ్చింది నా మేలు కొరకే, యోబు అన్నట్లుగా. ఈ మరణం వచ్చింది నా మేలు కొరకే అని దావీదు అన్నట్లుగా. ఎవరికి వాళ్ళు ఏది అనుభవిస్తున్నా సరే నా మేలు కొరకే జరుగుతుంది అనే దమ్ముందా? ప్రాసెస్ ఒప్పుకునే వాళ్ళకి, పనికి అప్పగించుకునే వాళ్ళకి దమ్ముంటేనే. అని చెప్తున్నా, ఆయన కోరుకున్న స్థలంలో నిన్ను పెట్టాలని ఉద్దేశించాడు. ఈ రోజు నీ పర్మిషన్ తీసుకొని నువ్వు పూర్తిగా అంగీకరిస్తే, పూర్తిగా అంగీకరిస్తే ఆయన కోరుకున్న స్థలం నేను పెట్టడానికి పని ప్రారంభిస్తాడు. తండ్రి నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే నా పట్ల సిద్ధించునుగాక. మళ్ళీ చెబుతున్నమ్మా, ఈ ప్రాసెస్ కు నువ్వు ఒప్పుకుంటే, నిద్రపోమాకన్నా, ఈ ప్రాసెస్ కు మీరు ఒప్పుకుంటే ఇక నుంచి మీ నోటి ఏ మాట రావాలి? అబ్బా, ఏది జరిగినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా గుర్తుపెట్టుకో, నువ్వు ప్రాసెస్ లో ఉన్నావు, పనిలో ఉన్నావు. కొంచెం ఆలోచించు. ఆత్మీయ జీవితం ఒక పోరాటం, కానీ దేవుడు ఉద్దేశించిన స్థలంలో నిన్ను పెట్టాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ విషయం నీకు అర్థమైతే చాలా హృదయపూర్వకంగా ఈ మాట చెప్పుకో, ఒప్పుకుంటానయ్యా, అంగీకరిస్తున్నాను. ఎందుకు ఒప్పుకుంటున్నాను తెలుసా? నన్ను పుట్టించింది నువ్వేనని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకు అప్పగించుకుంటున్నాను తెలుసా? నన్ను ఎందుకు పుట్టించావో అది నీ చిత్తమే జరగాలి నా పట్ల అని నన్ను నేనుగా అప్పగించుకుంటున్నాను. మనస్ఫూర్తిగా పనులు చేస్తే ఈరోజు ఆయన పని ప్రారంభిస్తాడు. చూడు, రాబోతున్న రోజుల్లో
ఖచ్చితంగా ఆయన కోరుకున్న స్థలం నిన్ను పెట్టబోతున్నాడు. సంతోషిస్తూ మంచి స్తోత్రం. ఒక సిస్టర్ నాతో ఇలా అంది, నేను ఎందుకు బ్రతుకుతున్నా నాకు అర్థం కావట్లేదు, ఎవరి కోసం బ్రతుకుతున్నా నాకు అర్థం కావట్లేదు, దేవుడు ఎందుకు పుట్టించాడు నాకు అర్థం కావట్లేదు అని చాలాసార్లు ఏడ్చింది. 5 సంవత్సరాల క్రితం. అయిపోయిందయ్యా 5 సంవత్సరాల క్రితం. అప్పుడు అనేవాడిని, ఏదో ఒక మాట చెప్పామని ధైర్యపరిచేవాడిని. బహు దుఃఖం. నరకం అంటే భూమి మీద ఎలా ఉంటుందో ఆమె ఒక్కదానికే తెలిసి అనిపించేలా ఉంది ఆ ఇంట్లో సమస్య. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మొన్న మాట్లాడాను నేను ఆమెతో. ఏమంటాను తెలుసా, 5 సంవత్సరాల క్రితం నేను పడ్డ నరకం నిజమే, కానీ ఈరోజు నా ఇల్లు ఒక ఆశీర్వాదకరమైన ఇల్లుగా మార్చాడు. ఏం జరిగిందమ్మా అంటే ఒక్కటే అనేదట, ఎంత బాధ వచ్చినా నీ చిత్తం ఎట్లుంటాడు చెయ్యయ్యా, నా పట్ల నీ చిత్తం ఎట్లుంటాడు జరిగించుకోయా, నా ఇష్టం వద్దయ్యా, నీ ఇష్టమే నెరవేర్చుకోయా అని పాకి ఇదే ప్రార్థన. ఏ బాధ కలిగినా ఇదే మాట. 5 సంవత్సరాల తర్వాత కుటుంబ చరిత్రనే దేవుడు మార్చాడు. ఆమె ఇప్పుడు అనేక మందికి పెట్టగలిగే కృప దేవుడు ఇచ్చాడు. అంత కృప దేవుడు ఆమెకి ఇచ్చాడంటే ప్రాసెస్ ఒప్పుకుంది. సేమ్ టైం ఆ ప్రాసెస్ లో ఏది అనుభవిస్తున్నా నా మేలు కొరకే జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇంకొకసారి చెప్పు. సరే, ఇప్పుడు మీకు అర్థమైతే ఆఖరిగా తేలే ఫలితార్థం మీ నుంచి నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒప్పుకునే వాళ్ళు, అప్పగించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నిజాయితీ పనులు చేయజూపి. అమ్మ ఒప్పుకోదంటే ఎందుకు చేర్చారు? ఇప్పుడు ఒప్పుకుంటున్నారా మీరు? ఒప్పుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ళతో పోషించిన దేవుడే 50 ఏళ్ళుగా మార్చగలడు. ప్రాసెస్ ఒప్పుకుంటే. మధ్యలో యోబాలిలాగా అడ్డం తిరిగామంటే నేనేం చెప్పను. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినము శ్రేష్టమైన నీ మాటను మాకు వినిపించు. అవునయ్యా, నువ్వు కోరుకున్న స్థలంలో మమ్మల్ని పెట్టాలని నువ్వు ఉద్దేశించావు. దానికి ఈరోజు మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నావు. ఒప్పుకుంటానయ్యా, నన్ను పుట్టించింది నువ్వే, నన్ను ఒప్పుకుంటానయ్యా. అయ్యా, నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నా తండ్రి నాకు అన్యాయం చేయడం, నా తండ్రి నన్ను దుఃఖం పాలు చేయడం, నా తండ్రి ఒప్పుకుంటున్నానయ్యా, అప్పగించుకుంటున్నానని. ఎవరైతే కుమ్మరవానికి మట్టి అప్పగించుకున్నట్లుగా, శిల్పకారుని చేతికి రాయి అప్పగించుకున్నట్లుగా, కంసాలి చేతికి బంగారం అప్పగించుకున్నట్లుగా, ఎవరైతే ఈరోజు నీ చేతికి అప్పగించుకుంటున్నారో, ఏ ఉద్దేశం వారి పట్ల నీకున్నదో, ఎక్కడ నీ బిడ్డను ఉంచాలనుకుంటున్నావో, ఎక్కడ ఉన్నతమైన స్థలంలో నీ బిడ్డ కనపడాలని ఆశపడుతున్నావో, నువ్వు కోరుకున్న స్థలంలో నీ బిడ్డలు నిలబెట్టండి అయ్యా. ఆ విషయమై నీ బిడ్డలు అంగీకరించేలా, ఒప్పుకునేలా, అప్పగించుకునేలా నీ బిడ్డలకు హృదయాలు తెరవండి అయ్యా. నా తండ్రి నాకు అన్యాయం చేయడం, ఈ మాటను బట్టి నా వాక్యాన్ని గ్రహించి ప్రాసెస్ ఒప్పుకొని, అయ్యా నువ్వు కోరుకున్న స్థలంలో మమ్మల్ని కూర్చుండబెట్టేంత వరకు యోబు వలె, యోసేపు వలె, దావీదు వలె, అబ్రహాము వలె, మోషే వలె నా మేలు కొరకే నా ప్రభు జరిగిస్తున్నాడు అని పూర్తిగా నీ వైపు మళ్ళేలా నీవే కృప చూపమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మనస్ఫూర్తిగా మీరు ఒప్పుకోగలరా?